ఒక చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు అంటారు కదా, అలాంటి సిస్టమే ఇది. గవర్నమెంట్ హాస్పిటల్లో సాధారణంగా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో అయితే కనుక మనకి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే వీటికి ఎక్కువ వాళ్ళని పిలిపిస్తారు, మనకు ఆ బిల్లు వేస్తారు. గుండెకి సంబంధించి అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మన గుండె కొట్టుకుంటున్న వేగము, బీపీ సిస్టమ్ ఇవన్నీ చెక్ చేస్తారు. అంతా సక్రమంగా ఉందంటేనే ఆపరేషన్ చేస్తారు, లేకపోతే ఆపేస్తారు, లేట్ చేస్తారు, మందుల్ని కొంచెం ఇది చేసి చేస్తుంటారు అనమాట. ఈ ఎక్కువ దానికి మిషన్స్ మన దగ్గరికి వచ్చేస్తాయి. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చోటనే పెట్టడం వలన, అది కూడా 2వ అంతస్తులో పెట్టడం వల్ల సఫర్ అవుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి సిటీ ఎడిషన్లో గుంటూరులో వచ్చినటువంటి వార్త. సర్వజన ఆసుపత్రిలో ఎకో కార్డియోగ్రామ్ పరీక్ష కోసం రోగులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కాళ్ళకు గాయాలై చేతులకు ఎముకలు విరిగి నడవలేక కొందరు స్ట్రెచ్చర్ మీద వస్తుంటే, మరికొందరు చక్రాల కుర్చీలో ఎన్నో ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. వీళ్ళకి ఆపరేషన్ చేయాలంటే ఈ పరీక్ష తప్పనిసరి. దీంతో కదలలేని వాళ్ళని సైతం తీసుకురావాల్సిన దుస్థితి. రోగులు ఎక్కువ మంది పాత బిల్డింగ్లోనే ఉంటారు. వాళ్ళని సుదూరంగా ఉన్న పొదిల ప్రసాద్ భవనంలో 2వ అంతస్తుకు తరలించడం ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి. 4వ తరగతి ఉద్యోగులు అందుబాటులో లేక రోగుల బంధువులే స్ట్రెచ్చరు, వీల్చైర్ని నెట్టుకుంటూ రావాల్సిన దుస్థితి. అక్కడి వరకు వచ్చిన తర్వాత వాళ్ళ వంతు ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పటి వరకు వరండాలో స్ట్రెచ్చర్ మీద వేచి ఉండాల్సిందే. అందులో కొందరు అడుగు తీసి అడుగు వేయలేరు, మరికొందరు ఎముకలు విరిగి తీవ్ర నొప్పితో బాధపడుతున్నవారు, ఇంకొందరు ఆయాసంతో గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంది. అలాంటి వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించేందుకు అనుమతి కావాలంటే ముందస్తుగా గుండె పనితీరుని తెలుసుకునేందుకు అవసరమైన ఎకో కార్డియోగ్రామ్ పరీక్ష తప్పనిసరి చేశారు. దీంతో ఈ పరీక్ష చేయించుకునేందుకు జీజీహెచ్లో రోగులు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులు పడకల దగ్గరికి ఆ యంత్రాన్ని తీసుకెళ్లి పరీక్ష చేస్తుండటం అనేది గమనార్హం. అంటే ఎందుకు గవర్నమెంట్ దగ్గర మరి చేయలేకపోతుంది అనేది ఆలోచించాల్సిన సందర్భం.